కూటమి అధికారం చేపట్టి 15 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో సీట్లు త్యాగం చేసినటువంటి సీనియర్లు, ముఖ్య నాయకులు పదవుల కోసం ఇంకా వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది నాయకులు ఎమ్మెల్సీ పదవులు కూడా ఆశించారు. కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పేసి కూడా హామీ గతంలో ఇచ్చాడు. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళకందరికి కూడా మొండి చేయి కూడా చూపిస్తున్నాడు. ఆ విధంగా ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. దీంతోనే కొంతమంది నేతలతో పదవుల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కొన్ని స్పష్టమైన ఉంటే హామీలు కూడా ఇస్తుందంట. ఆంధ్రప్రదేశ్లో అనేక విడతలుగా నామినేటెడ్ పదవులు అయితే భర్తీ చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీల నుంచి అవకాశం కొంతమందికి దక్కింది. అయితే మెయిన్గా చెప్పాలనుకుంటే పిఠాపురం వర్మ గారు, అదేవిధంగా వంగవీటి రాధా గారు, వీళ్ళకి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసినటువంటి ఎమ్మెల్సీల సమయంలోనూ వాళ్ళిద్దరికీ ఛాన్స్ అయితే దక్కలేదు. తాజాగా వర్మ గారితో పాటుగా వంగవీటి రాధాకు ఇచ్చే పదవి మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారికి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక గట్టి హామీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేయి, నీ భవిష్యత్తు మొత్తం కూడా నేనే చూసుకుంటా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వర్మ గారిని పక్కకి తీసుకెళ్ళి మరీ మాట్లాడి ఆ విధంగా హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ రావడంలో వర్మ గారు చాలా క్రియాశీలకంగా పనిచేశాడు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అయితే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మ గారికి ఇవ్వకపోవడం మీద వర్మ గారి అనుచరులు, తన మద్దతుదారుల్లో ఆగ్రహం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. పిఠాపురంలో వర్మకి తగినటువంటి గౌరవం జనసేన పార్టీ కేడర్ నుంచి దక్కడం లేదనే ఆరోపణలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. అదేవిధంగా వంగవీటి రాధా గారికి 2019 ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ సీటు మీద హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఆ పదవి అమలు కాలే. వంగవీటి రంగా గారికి టీ ఇచ్చినటువంటి వ్యక్తి ఏమో డిప్యూటీ సీఎం అయ్యాడు. వంగవీటి రంగా గారి కుమారుడికి ఏమో పదవి లేకుండా సైలెంట్గా కూర్చోబెట్టారు. భలే ఉంది రాజకీయాలు మాత్రం. తాజాగా వర్మ గారితో పాటుగా రాధాకి త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుందంట. 1.5 సంవత్సరం అయిపోతుంది, ఇంకా ఆలోచనలో ఉన్నారు వాళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ పదవుల మీద గతంలో హామీ ఇచ్చిన ఇదే రకమైన హామీ ఇచ్చిన వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అదే సమయంలో వారి సొంత నియోజకవర్గాల్లో సమీకరణాలు కూడా ఉంటాయి కదా, వాటిన్నిటిని కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా అయ్యే పనేనా అన్నది కూడా ఒకసారి కూటమి పార్టీల అధినేతలు ఆలోచనలో పడ్డారు. దీంతోనే ఆ ఇద్దరికీ ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ఆలస్యం అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే అక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందనే వాదన జనసేన పార్టీలో ఉంది. ఎమ్మెల్సీ సీటు కోసం ఇదే విధంగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులంతా కూడా ఆశిస్తున్నారు. దీంతోనే ఇప్పుడు ఈ ఇద్దరికీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న పదవులను ఇవ్వాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇవ్వలేని పరిస్థితి. తరువాత విడతలో మండలిలో ఏర్పడే ఖాళీల్లో వీరికి అవకాశం కల్పిస్తారా అంటే అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. సో ఈ ఇద్దరికి ఏ పదవులు ఇస్తారు, ఎలాంటి పదవులు ఇస్తారు, అందుకు ఈ ఇద్దరు సిద్ధంగా ఉన్నారా అనేది కూడా కీలకంగా మారిపోయింది. ఈ నెలాఖరులో పదవుల భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఆ ఇద్దరి మీద తీసుకునే నిర్ణయం మీద పార్టీలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. మరి కూటమి పెద్దలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వర్మ గారికి అదేవిధంగా వంగవీటి రాధా గారికి సముచిత స్థానం కల్పిస్తారా,
లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే చాలామంది ఆశావాహులు అయితే ఉంటారు, వాళ్ళకి అందరికీ ఎలా న్యాయం చేస్తారు ఏమనేది చూడాలా. వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి అయితే డౌటే, అదైతే పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అక్కడ ఇచ్చారంటే పవర్ సెంటర్ అవుతుందని చెప్పేసి ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ కూడా ఇప్పించుకున్నాడు. ఇప్పుడు అక్కడ మళ్ళీ వర్మ గారికి ఇస్తే అక్కడ వ్యవహారాలకు తేడాలు కొట్టేస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఏ విధంగా ఆలోచన చేసి ఎవరికి ఏ విధమైనటువంటి పదవులు ఇస్తారనేది చూడాలి.